గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రవిరాజ్ సార్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ఐఏఎస్ సర్వీసర్కి ఇన్స్పైర్ ఐఏఎస్ సర్వీసర్కి ప్రిపేర్ అవుతున్నాను నేను. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నాము, ఇంటర్మీడియట్ చదవడానికి లేకపోతే ఇంజనీరింగ్ చేయడానికి ఒక రూరల్ విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కానీ దూరంగా వెళ్ళేవారు, లేకపోతే ఇంకో కంట్రీకి వెళ్ళేవారు. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానీ, అక్కడ ఉండే టీచింగ్ వాళ్ళ నుంచి కానీ, అక్కడ ఉండే ఫ్రెండ్స్ వల్ల కానీ కలిగే ప్రాబ్లమ్స్, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల కలిగే ప్రాబ్లమ్స్, కుటుంబ సభ్యుల వల్ల కలిగే పరిస్థితులు, వాటి నుంచి ఎలా వారు సొంతంగా ఇన్స్పైర్ కావాలి. ఇదే పరిస్థితిలో వాళ్ళు చాలామంది ఆత్మహత్యలకు పాల్పలుగుతున్నారు. ఈ మధ్యన కొంచెం రిజల్ట్ కూడా సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయిన అనే కారణం కూడా వాళ్ళు మధ్యలో పెంచుకొని ఎక్కువ డీవియేషన్ అయ్యి చనిపోవడానికి కారణమవుతున్నారు. వారు సొంతంగా వారు ఎలా ఇన్స్పైర్ కావాలి, అలాంటి ఉన్న పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళను ఎలా ఇన్స్పైర్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నలో అడ్జస్ట్మెంట్ అనే దాని గురించి చెప్పదలుచుకున్నాను. మనం ఎక్కడైనా కొత్త వాతావరణంలోకి వెళ్ళినా, కొత్త వాళ్ళు ఎవరితో కలిసినా, అసలు ఎక్కడైనా కానీ అడ్జస్ట్మెంట్, సర్దుబాటు అవ్వడము అనేది కొంత అవసరము అని తెలుసుకోవడం ఒక ఇన్స్పిరేషన్లో భాగం. కొత్తగా పెళ్ళైన వాడు ఎవరైనా కానీ వాళ్ళు అప్పటికొక 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల పాటు కొట్టుకుంటారు. కొట్టుకోకపోతే ఆశ్చర్యపడాలి. కానీ అడ్జస్ట్మెంట్ అవ్వడము అంటాం. ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు అడ్జస్ట్మెంట్ తోటి కూడినదే. అంతెందుకు, కొన్ని బల్లులు ఏ గోడ మీద వెళుతున్నాయి అనే దాన్ని బట్టి, ఉదాహరణకి నల్లటి గోడ అంటే నల్లగా ఉన్న గోడ వెళ్తుంటే తమ శరీరపు రంగుని నల్లగా మార్చుకుంటాయి. అప్పుడు చూసినప్పుడు ఆ నలుపు రంగులో అది కలిసిపోతుంది. దాన్ని తినే జంతువు ఎవరైనా వచ్చినా అది కాపాడబడుతుంది. తనను తాను కాపాడుకోవడం కోసం తన శరీర రంగుని మార్చుకోవడము అనేది బల్లికి ఉన్న అలవాటు. అందునే ఒక కవి అంటాడు, అవసరమైతే సముద్రంలో నీళ్లు కాళ్లకు తడవకుండా లేదా కాళ్ళకి పట్టకుండా లేదా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చేమో, కానీ కన్నీరు కార్చకుండా జీవితం అనే సముద్రాన్ని మాత్రం దాటలేము అని. కాబట్టి సహజము అని తెలుసుకుంటే హాయిగా ఉంటుందన్నమాట. పురాణాల్లో, భాగవతంలో, భారతంలో, ఇతిహాసంలో, వేదాల్లో ఉన్న ప్రతి కథ ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమే. గజేంద్ర మోక్షమైనా కావచ్చు, కిరాతార్జునే ఘట్టమైనా కావచ్చు, సహనోభవక్తు అనే శ్లోకం కావచ్చు, శాంతి మంత్రం కావచ్చు, అసలు సంధ్యావందనం కావచ్చు, శివుడికి ఈశ్వరుడికి లేకపోతే కనుక మనం మాట్లాడే సూర్యుడికి దండం పెట్టుకోవడం కావచ్చు. ఎన్నని చెప్తాం, అన్నిట్లోంచి ఇన్స్పిరేషన్ లేదంటూ ఏదీ లేదు. సార్, మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? మన మైండ్ సెట్కి 3 అంశాలు ఎప్పుడు మనం ఫీడ్ చేస్తూ ఉండాలమ్మా. అదేంటంటే, నేను గొప్పవాణ్ణి, నేను ఏదో సాధించడానికి పుట్టాను, నేను యూనిక్ పర్సనాలిటీని, నాలాంటి వాడు ఇంకొకడు ఉండడు, నేనే, నా థంబ్ ఇంప్రెషన్ ఎలాగైతే ఉంటుందో యూనిక్గా నేను అంతే. ఇది మొదటి పాయింట్ అండి. వెంటనే రెండో పాయింట్ ఏంటంటే, ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే, నేను అంత గొప్పవాడిని అన్నప్పుడు గర్వం వస్తుంది. కాబట్టి నేను మాత్రమే కాదు, నాలా ఇంకా ఇతరులు కూడా ఉన్నారు, వాళ్ళు ఇండివిజువల్గా గొప్పవాళ్ళే, కాబట్టి నేను గొప్పవాడిని, మీరు గొప్పవారు, ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు. చిన్న పిల్లవాడు కూడా గొప్పవాడు ఏదో అనుకుంటాం, మనం కూడా గొప్పవాళ్ళం ఏదో అనుకుంటాం, మనకన్నా పెద్దవాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఏదో అనుకుంటాం మనం. అందునే ఒక కవి అద్భుతమైన మాట అంటాడు, నా శరీరానికి కనుక ప్రాధాన్యం ఇస్తే 5-6 అడుగులు మాత్రమే, అంత పెద్ద హిమాలయ పర్వతాన్నో, అంత పెద్ద సువిశాలమైన సముద్రాన్నో, ఇంత పెద్ద ఆకాశాన్నో చూస్తే శరీరానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే నేను కుంగిపోతాను. కానీ ఈ విశాల సంగీతంలో, ఈ విశాల విశ్వంలో నా సొంత గొంతుక కూడా ఈ ఆర్కెస్ట్రాలో ఉంది అంటే నేను గొప్పవాడిని అవుతాను అంటాడు. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. రెండింటి ఇది మైండ్ సెట్ సంబంధించి. ఇంకా మూడవది చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే, మనిషిగా బతకడము అనేది కనుక స్టార్ట్ చేస్తే మాత్రమే ఆనందం ఉంటుంది. మనం మనిషిగా తప్ప టీచర్గా బతుకుతాము, తండ్రిగా బతుకుతాము, తల్లిగా బతుకుతాము, మాస్టర్గా బతుకుతాము, లాయర్గా బతుకుతాము, డాక్టర్గా బతుకుతాము, యాంకర్గా బతుకుతాము, కెమెరామెన్గా బతుకుతాము, అన్ని పాత్రల్లో బతుకుతాం. మనిషిలా బతకడం మానేస్తాం.
ఇది మర్చిపోయి ముందు మనిషిలో బతకడం మొదలు అన్ని పాత్రలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ 3 ఉండడమే మైండ్ సెట్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శ్రీకాంత్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐఏఎస్ ఇన్స్పైర్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. సార్ మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా డిమోటివేట్ చేశారు, బట్ స్టిల్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్టార్ట్ అయిపోయింది, బట్ ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది, అంటే చిన్న ప్రాబ్లం వల్ల దే కెనాట్ షట్ డౌన్ దేర్ ఆర్గనైజేషన్. బట్ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు డిమోటివేట్ చేస్తున్నారు. ముందే మేము చెప్పినాం కదా వద్దని డిమోటివేట్ చేస్తున్నారు. హౌ టు గెట్ ఇన్స్పైర్డ్? ఎలా ఇన్స్పైర్ అవ్వాలి? ఏమక్కలేదండి, రీసెంట్గా రష్మి బన్సాల్ అనే ఒక రచయిత్రి ఒక పుస్తకం రాశారండి, కనెక్ట్ ద డాట్స్ అని. అది తెలుగులో కూడా వచ్చిందండి. MBA చేయకపోయినా అద్భుతంగా వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించిన ఒక 20 మంది యువకుల కథలండి అవి చదివితే చాలు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమేష్ కుమార్ సార్. నా ప్రశ్న సార్ ఒకటి, నా ఫ్రెండ్ ఒకటి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. ఆ అమ్మాయి చెప్పినట్లే చేశాడు సార్. నువ్వు డాక్టర్ అవ్వనుంది, డాక్టర్ అయ్యాడు సార్. కానీ చివరికి వచ్చే లోపల ఆ అమ్మాయి మా పేరెంట్స్ వద్దన్నారు అనేసి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుదెళ్ళిన అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. అతడు ఇన్స్పైర్ అయ్యేది ఎట్లా సార్? ఎలా కోలుకోవాలి? మీకు ఇద్దరు ఎక్స్ వై అని ఇద్దరు ఉన్నారు. ఎక్స్ తన డబ్బు సంపాదించుకున్నాడు, తన కోసమే ఆ డబ్బును ఖర్చు పెట్టుకున్నాడు, చచ్చిపోతాడు రేపు. వై అనే అతను ఉన్నాడు, తను సంపాదించుకున్న డబ్బుని తన కొంత ఖర్చు పెట్టుకుని 20 మంది పేదలకి, 30 మంది అంధులకి, 50 మంది అనాథలకి ఆశ్రమాలు కట్టించాడు. వీళ్ళిద్దరూ రేపు చచ్చిపోతున్నారు అనుకోండి, మీరు చెప్పండి, నిజాయితీగా మాట్లాడండి, వీళ్ళిద్దరూ ఎవరు గొప్పవాడు, ఎవరు తమ జీవితాన్ని ప్రయోజనకరం చేసుకున్నారు? మొదటివాడా, రెండోవాడా? అంతే కదా. అలాగే మీ ఫ్రెండ్ కూడా చెప్పండి, నీ ప్రేమ కోసం మాత్రమే ఇంతకాలం బతకాలి అనుకున్న నీకు ఆమె ఇచ్చిన గుణపాఠం ఏంటంటే నీ కోసం బతకడం తగ్గించి సమాజం కోసమో, పేదల కోసమో, అంధుల కోసమో, అనాథల కోసం బతకరా, జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోరా అని ఆమె ఇన్స్పిరేషన్ ఇచ్చింది. రోజు ఆమె ఫోటోకి దండం పెట్టుకుని ఇన్స్పిరేషన్ వైపు వెళ్ళమనండి. చివరిగా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? ఉదయం నుంచి రాత్రి వరకు మీరు చూసే ప్రతి వస్తువులోనూ ఈ అద్దంతో సహా, మీరు వండుతున్నప్పుడు పెసరపప్పుతో సహా, మీరు పొయ్యి మీద పాల గిన్నె పెట్టినప్పుడు పాలు పొంగడము, మీరు నీళ్లు చల్లడంతో సహా ప్రతిదీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేదే. అటువైపు చూడండి. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, సమాధానం కూడా నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అందరికీ తోడు ఉండాలి. నీకు నువ్వే ఇన్స్పిరేషను, నీకు నువ్వే కర్త, నీకు నువ్వే కర్మ, నీకు నువ్వే క్రియ అని తెలుసుకుంటే చాలు.